ఇతడు గడ్డి పువ్వులే గతించిపోను. ఎందుకంటే గడ్డి గులాబీ చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గడ్డి గులాబీ చెట్టు నిండా పూస్తాయి పువ్వులు, చాలా అందంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అలాంటి ఉడిలిపోయి రాలిపోతుంది ఆ పువ్వు. మన జీవితం కూడా అంతే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. అనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోను, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రావటం దాని స్వరూప సౌందర్యమైన సత్యం. ఎందుకంటే నువ్వు యవ్వనంలో ఉండిలాగా ఉండవు. నీవు యవ్వన దశలో ఉండిన అంతము నీకు క్రమేప వృద్ధాపులకు వచ్చినప్పుడు ఉండదు, గొడిలిపోయి రాలిపోతుంది. ఈ అందమంతా కూడా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందుకని వాడి దేవుడు ఇక్కడ అందాన్ని చూసి మోసపోకండి, హృదయాన్ని చూడండి, అప్పుడు మంచి